హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మెసేజెస్ మన లైఫ్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. మేఘన పంపిన ఆ ఒక్క లైన్ కూడా అలాంటిదే. నీడ్ టు టాక్ అబౌట్ అభి. ఆ మెసేజ్ చూసినప్పటి నుంచి నా హార్ట్ కామ్గా లేదు. ఎందుకో తెలియదు, కానీ ఏదో బ్యాడ్ జరగబోతుందనే ఫీలింగ్. నేను వెంటనే రిప్లై ఇచ్చాను, వాట్ హ్యాపెండ్. ఆమె ఫ్యూ సెకండ్స్ తర్వాత రిప్లై చేసింది, టుమారో ఈవినింగ్ కలుద్దాం. ఆ రాత్రి నాకు స్లీప్ రాలేదు. మైండ్లో ఓన్లీ అభి. మేఘన ఎందుకు సడన్లీ సీరియస్గా మాట్లాడాలనుకుంటుంది? అభికి ఏమైనా జరిగిందా, లేక ఇంకేదైనా? ఫోన్ చేతిలో పట్టుకుని మా ఓల్డ్ చాట్స్ చూస్తూ ఉన్నాను. రీచ్డ్, తిన్నావా, మిస్ చేస్తున్నా ఇడియట్, అలాంటి స్మాల్ మెసేజెస్. కాని ఇప్పుడు అవి చదువుతుంటే హార్ట్ హెవీగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు ఆ మెసేజెస్ హ్యాపీనెస్ ఇచ్చేవి, ఇప్పుడు ఫియర్ ఇస్తున్నాయి. నెక్స్ట్ డే ఈవినింగ్ నేను క్యాఫేకి వెళ్లేసరికి మేఘన ఆల్రెడీ అక్కడ కూర్చుంది. ఆమె ఫేస్ చాలా డల్గా ఉంది. యూజువలీ కాన్ఫిడెంట్గా కనిపించే ఆమె ఆ రోజు మాత్రం ఇమోషనలీ టయర్డ్గా కనిపించింది. నేను నర్వస్గా అడిగాను, ఏమైంది? ఆమె కొన్ని సెకండ్స్ సైలెంట్గా ఉండి స్లోగా అన్నది, నువ్వా అభిని లవ్ చేస్తున్నావు కదా? ఆ క్వశ్చన్ విన్నాక నా హార్ట్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యింది. ఎందుకంటే నేను ఈ విషయం ఎప్పుడూ లౌడ్గా యాక్సెప్ట్ చేయలేదు. నేను వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. ఆమె మాత్రం నా ఐజ్లోకి చూస్తూ చెప్పింది, నీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, నాకు ఆల్రెడీ తెలుసు. ఆ మాట విన్నాక నా చేతులు స్లైట్లీ షేక్ అయ్యాయి. తర్వాత ఆమె డీప్ బ్రెత్ తీసుకుని అన్నది, బికాజ్ నేచు అభిని లవ్ చేస్తున్నాను. ఆ ఒక్క సెంటెన్స్ నా హోల్ వరల్డ్ని సైలెంట్ చేసి. క్యాఫేలో పీపుల్ మాట్లాడుతున్నారు, మ్యూజిక్ వస్తోంది, కానీ నాకు ఏ సౌండ్ వినిపించలేదు. ఎందుకంటే నేను షేర్ చేసిన విషయం ఇప్పుడు నిజమైంది. మేఘన కామ్గా మాట్లాడుతున్నారు, కానీ ఆమె ఐజ్లో పెయిన్ క్లియర్గా కనిపిస్తోంది. స్కూల్ డేస్ నుంచే నాకు అతను స్పెషల్. మేమిద్దరం చాలా క్లోజ్, కానీ టైమింగ్ ఎప్పుడూ కరెక్ట్ కాలేదు. నేను సైలెంట్గా వింటున్నాను. ఆమె స్లోగా కంటిన్యూ చేస్తే, ఇప్పుడు మళ్ళీ క్లోజ్ అయ్యాక నాకు ఫీలింగ్స్ తిరిగి వచ్చాయి. నా హార్ట్ ఒక్కో వర్డ్తో హెవీ అవుతోంది. ఎందుకంటే నేను కూడా అదే ఫేజ్లో ఉన్నాను. కొన్ని సెకండ్స్ తర్వాత ఆమె నన్ను డైరెక్ట్గా అడిగింది, అభిని గురించి ఏమనుకుంటున్నాడో? ఆ ప్రశ్నకి ఆన్సర్ నాకు కూడా తెలియదు. తనకి ఫీలింగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ అతను ఎప్పుడూ క్లియర్లీ చెప్పలేదు. నేను స్లోలీ అన్నాను, తెలియదు. ఆ మాట విన్నాక మేఘన బిట్టర్గా స్మైల్ చేసింది. అదే ప్రాబ్లం. తర్వాత ఆమె టేబుల్ వైపు చూస్తూ స్లోగా అన్నది, అతను ఇద్దరినీ లూజ్ అవ్వాలని ఇష్టం లేదు, అందుకే ఎవరికీ క్లియర్ ఆన్సర్ ఇవ్వడం లేదు. ఆ మాట నాకు డైరెక్ట్గా హార్ట్లో తగిలింది. ఎందుకంటే అది నిజం. ఆ రోజు క్యాఫే నుంచి బయటికి వస్తుంటే నా మైండ్ పూర్తిగా బ్లాంక్. రోడ్ మీద పీపుల్ బిజీగా నడుస్తున్నారు, ట్రాఫిక్ సౌండ్, రెయిన్ స్మెల్, కానీ నా లోపల మాత్రం సైలెన్స్. నేను ఎవరినీ బ్లేమ్ చేయలేకపోతున్నాను. మేఘనా రాంగ్ కాదు, నేను రాంగ్ కాదు, కానీ మన హార్ట్స్ మాత్రం సేమ్ పర్సన్ దగ్గర ఆగిపోయాయి. ఆ రాత్రి అభి కాల్ చేశాడు, నేను లిఫ్ట్ చేయలేదు. అగైన్ కాల్, అగైన్. చివరికి లిఫ్ట్ చేశాను. అతను వెంటనే అన్నాడు, ఏమైంది, రోజంతా వియర్డ్గా ఉన్నావ్? నేను కామ్గా అడిగాను, నువ్వు మేఘనాని లవ్ చేస్తున్నావా? ఫోన్లో కొన్ని సెకండ్స్ సైలెన్స్. ఆ సైలెన్స్ నాకు చాలా పెయిన్ఫుల్. తర్వాత అతను స్లోగా అన్నాడు, ఈ క్వశ్చన్ సడన్గా ఎందుకు? నేను ఆల్మోస్ట్ క్రయింగ్ వాయిస్లో అన్నాను, జస్ట్ ఆన్సర్ మీ అభి. ఇన్స్టిట్యూట్లో కూడా మేమిద్దరం ముందులా మాట్లాడటం లేదు. అందరికీ చేంజ్ కనిపిస్తోంది, కాని ఎవ్వరూ ఏమీ అడగలేదు. ఒకరోజు మార్నింగ్ నేను క్లాస్కి వెళ్లేసరికి అభి ఆల్రెడీ బ్యాక్ బెంచ్లో కూర్చున్నాడు. ముందు అయితే నేను వెళ్ళగానే స్మైల్ చేసేవాడు, సీట్ సేవ్ చేసేవాడు. కాని ఆ రోజు అతను కేవలం ఒక్కసారి చూసి మళ్ళీ నోట్బుక్ వైపు చూశాడు. ఆ చిన్న చేంజ్ కూడా నా హార్ట్ని హర్ట్ చేసింది. క్లాస్ మొత్తం నేను కాన్సంట్రేట్ కాలేకపోయాను. ఎందుకంటే
ఒకప్పుడు నా కంఫర్ట్ పర్సన్ అయిన వ్యక్తి ఇప్పుడు స్ట్రేంజర్లా బిహేవ్ చేస్తున్నాడు. లంచ్ బ్రేక్లో మేఘన వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె కూడా ఎమోషనలీ టైర్డ్గా కనిపిస్తోంది. ఆమె స్లోగా అడిగింది, మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదా? నేను స్మాల్ స్మైల్ చేసి, కొంచెం డిస్టెన్స్ మంచిదేమో అన్నాను. ఆమె చాలాసేపు సైలెంట్గా ఉండి చిన్నగా అన్నది, ఫన్నీ కదా, మనమిద్దరం సేమ్ పర్సన్ వల్ల హర్ట్ అవుతున్నాము. ఆ మాట విన్నాక నాకు ఆమె మీద యాంగర్ కూడా రాలేదు. ఎందుకంటే ఆమె కూడా నాలాగే ప్రేమలో పడిపోయింది. అంతే, కొన్ని రోజుల తర్వాత ఇన్స్టిట్యూట్ ఫేర్వెల్ వచ్చింది. అందరూ ఫోటోస్, డాన్స్, ఫన్లో బిజీ. నేను మాత్రం టెర్రస్ దగ్గర అలోన్గా నిలబట్టాను. సిటీ లైట్స్ చూస్తూ సైలెంట్గా ఉన్నాను. అప్పుడే వెనక నుంచి అభి వాయిస్, ఇక్కడే ఉంటావని తెలుసు. నేను టర్న్ అయ్యాను. బ్లాక్ షర్ట్లో స్టాండింగ్. కొన్ని సెకండ్స్ ఇద్దరం సైలెంట్. తర్వాత అతను నా పక్కన నిలబడి అన్నాడు, థింగ్స్ ఇలా అవుతానేని అనుకోలేదు. నేను బిటర్గా స్మైల్ చేసి అన్నాను, నేను కాదు. కూల్ బ్రీజ్, దూరంగా మ్యూజిక్ సౌండ్, కానీ మన మధ్య మాత్రం హెవీ సైలెన్స్. కొన్ని సెకండ్స్ తర్వాత అతను స్లోగా అన్నాడు, నేను నిన్ను లూజ్ అవ్వాలని లేదు. ఆ మాట విన్న వెంటనే నా ఐస్ టియర్స్తో ఫిల్ అయ్యాయి. నేను అతని వైపు చూడకుండా అన్నాను, కాని ఇలా కూడా ఉండలేను అభి. అతను వెంటనే ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే మనిద్దరికీ ట్రూత్ తెలుసు. మన ఫ్రెండ్స్ స్టేజ్ దాటిపోయాం, కానీ లవ్కి కూడా చేరుకోలేకపోయాం. అదే మోస్ట్ పెయిన్ఫుల్ ప్లేస్. ఆ రోజు వెళ్లే ముందు అభి ఒక్క మాట అన్నాడు, మేబీ కొన్ని పీపుల్ రైట్ పర్సన్ అయినా రాంగ్ టైమింగ్లో వస్తారు. ఆ మాట విన్నాక నా హార్ట్ పూర్తిగా విరిగిపోయింది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రియలైజ్ అయ్యాను, కొన్ని లవ్ స్టోరీస్కి విలన్ ఎవరో ఉండరు. టైమింగ్, అన్స్పోకెన్ ఫీలింగ్స్, అవే ఎండింగ్ రాస్తాయి. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాక నేను మా ఓల్డ్ చాట్స్ మొత్తం స్క్రోల్ చేశాను. ఫస్ట్ హాయ్ నుంచి లాస్ట్ టేక్ కేర్ వరకు. ప్రతి మెసేజ్ ఇప్పుడు మెమరీ, ప్రతి కాల్ ఇప్పుడు సైలెన్స్. ఫోన్ చేతిలో పట్టుకుని నేను చాలాసేపు ఏడ్చాను. ఎందుకంటే కొన్ని బ్రేకప్స్ ఒఫిషియలీ స్టార్ట్ కావు, కానీ మన హార్ట్స్ మాత్రం ఆల్రెడీ విడిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఫైనల్ పార్ట్ 5లో మేము మళ్ళీ కలిసి ఉన్నామా, లేక కంప్లీట్లీ స్ట్రేంజర్స్ అయ్యామా?